నమస్కారం. సుఖీభవకు స్వాగతం. గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే యూట్రైన్ ఎంబోలైజేషన్ అనే విధానంలో వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతట అవే రాలిపోయేలా చేయొచ్చు. చర్మంపై కోత పెట్టకుండా, రక్తస్రావము బెడద లేకుండా ఫైబ్రాయిడ్స్ని తొలగించే ఆధునిక చికిత్స ఎంబోలైజేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం, మానవ జన్మకు మూలక్షేత్రం, అమ్మదనానికి ఆయువు పట్టు. ఇంతటి కీలకమైన ఈ అవయవానికి నేడు కణితులు అనేవి పెనుశాపాలుగా పరిణమిస్తున్నాయి. సాధారణంగా ఫైబ్రాయిడ్స్ అనేవి మహిళల్లో 30 ఏళ్ల తరువాత ఏర్పడుతుంటాయి. నడివయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని ఒక అంచనా. గర్భాశయంలో కణితులు పుట్టుకురావడానికి వెనుక హార్మోన్ల అసమతౌల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కీలకమైన ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులుంటున్నప్పుడు, ఉండాల్సిందానికన్నా బరువు ఎక్కువగా ఉంటున్నప్పుడు, 10 ఏళ్ల వయసు కంటే ముందుగానే రజస్వల అయిన వారిలోనూ ఈ ఫైబ్రాయిడ్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా గర్భసంచిలో కణితులు ఏర్పడుతుంటాయి. గర్భాశయంలో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే కణితలు, ఈ నాన్ క్యాన్సరస్ గడ్డలు అంటే క్యాన్సర్ కాకుండా బినైన్ ట్యూమర్స్ అని అంటారు. బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్లో ఎట్లయితే అన్కంట్రోల్డ్ అంటే ఈ సెల్స్ అనేవి బాడీలో ఒక సెల్స్ కంట్రోల్ లేకుండా పెరుగుతాయో, అలాగే బినైన్ ట్యూమర్స్లో కూడా ఆ సెల్స్ అట్లే పెరుగుతాయి. కాకపోతే క్యాన్సర్లో అవి వేరే రీజన్లో స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బాడీలో. బినైన్ ట్యూమర్స్ అంటే అవి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడున్నాయో అక్కడే గ్రో అవుతుంటాయి. సో అలాంటి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఎప్పుడైతే ఈ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయో అప్పుడే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపు చూస్తే ఒక 30% 25% మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి వారికే ట్రీట్మెంట్ చేస్తాం. కామన్గా అయితే మనం చూసేది అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. అంటే జనరల్గా అయ్యే మెన్స్ట్రువల్ సైకిల్స్తో పాటు అయ్యే బ్లీడింగ్ ఎక్కువ శాతంగా అవ్వడము, లేకపోతే ఎక్కువ రోజులుగా రావడము, లేదంటే అబ్నార్మల్గా అంటే మామూలుగా సైకిల్తో పాటు కాకుండా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో కూడా బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తుంటాము. దీంతో పాటు కొంచెం సివియర్గా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి అనీమియా అంటే మన బాడీలో బ్లడ్ కాన్సన్ట్రేషన్, బ్లడ్ కంటెంట్ తగ్గడం అనేది కూడా కామన్గా చూస్తుంటాము. దీనివల్ల వాళ్ళకి రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవ్వడం కానీ ఇలాంటి అవసరాలు కూడా ఉండొచ్చు. ఈ బ్లడ్ లాస్ వల్ల కొంచెం వీక్నెస్, బలహీనతనము, డైలీ యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోలేనితనము ఇలాంటివి కూడా చూస్తుంటాము. ఇంకా నెక్స్ట్గా కామన్గా మనం చూసేదైతే నొప్పి అంటే ఎయిదర్ మెన్స్ట్రువల్ సైకిల్స్తో పాటు కానీ, లేదంటే సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్ కానీ, కంటిన్యూస్ బ్యాక్ పెయిన్ కూడా ఫైబ్రాయిడ్స్తో పాటు చూస్తుంటాము. కొంతమందికి మలబద్ధకం కూడా చూస్తుంటాము. ఈ ఫైబ్రాయిడ్స్ బల్క్ వల్ల అంటే కింద కడుపులో ఈ సైజ్ గ్రో అయిన దానివల్ల పక్కన అవయవాలపైన కంప్రెషన్ వల్ల మలబద్ధకం కానీ కూడా చూస్తుంటాము. కొంతమందికి ప్రెషర్ అంటే జస్ట్ కింద కడుపులో ఎక్కువ ప్రెషర్ అనిపించేది కూడా చూస్తుంటాము. ఇంకా తక్కువ మందికి యూరిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరము, యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేనితనము ఇలాంటి ఇబ్బందులు కూడా చూస్తుంటాము. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండే లొకేషన్ ప్రకారం ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టుకుండడం కూడా కామన్గానే మనం చూస్తుంటాం. గర్భాశయంలో కణితులున్నప్పుడు నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. ఫైబ్రాయిడ్స్ మూలంగా మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది.
మలబద్ధకం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. ఇంకా రక్తహీనత, ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్, ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టెరోస్కోపీ, హిస్టెరోసాల్ఫింజోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షల్ని చేయడం ద్వారా ఈ కణితుల పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. గర్భసంచిలో కణితులకు సంప్రదాయకంగా హార్మోన్ ఆధారిత మందులు, GnRH ఇంజెక్షన్లు, కార్టరీ, అబ్లేషన్, థర్మల్ చాయిస్ వంటి పద్ధతుల్లో చికిత్స చేస్తుంటారు. అవసరమైతే గర్భసంచిని కూడా తొలగిస్తారు. అయితే ఈ సంప్రదాయ చికిత్సా పద్ధతులతో చాలా చిక్కులే ఉంటున్నాయి. ముఖ్యంగా అవసరం లేకపోయినా గర్భసంచి తొలగించటం ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్లు. కామన్ ప్రాక్టీస్లో మనము ఫైబ్రాయిడ్స్కి మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుందండి, అండ్ సర్జికల్ మేనేజ్మెంట్. అలాగే మనం చేసే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్, నాన్ సర్జికల్ మేనేజ్మెంట్లో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మెడికల్గా ఫైబ్రాయిడ్ సంబంధించిన ఇబ్బందుల్ని మేనేజ్ చేయగలిగిన మందులు కొన్ని ఉన్నాయి. అవి దాదాపు 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాల వరకు ఆ మందులు వాడచ్చు. అవి వాడిన దానివల్ల ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గకపోయినా దానివల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. ఈ బ్లీడింగ్ తగ్గడం కానీ, ఈ నొప్పి కంట్రోల్ అవ్వడం కానీ జనరల్గా చూస్తుంటాము. వీటిని గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనలాగ్స్ అని అంటాము. సో దాంట్లోనే ఇంకొక వేరియంట్ కొంచెం సైజ్ కూడా తగ్గగలుగుతుంది. ఆ సైజు తగ్గించే మెడికేషన్స్ ఒక లిమిటేషన్ ఏంటంటే 3 to 6 months పైన వాడలేము. ఆ 6 months పైన వాడితే దానివల్ల హార్మోన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే బోన్ డెన్సిటీ తగ్గడం కానీ అలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మోర్ దెన్ 6 months వాడలేము. ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఒక కాంప్రహెన్సివ్ అంటే ఫైనల్ ట్రీట్మెంట్ని డిలే చేయడం వరకు హెల్ప్ చేస్తుంది. సర్జికల్గా కానీ చూస్తే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మయోమెక్టమీ అని ఒక ట్రీట్మెంట్ అండి. మయోమెక్టమీలో యూట్రస్ అంతా తీయకుండా జస్ట్ ఫైబ్రాయిడ్ను వరకు సర్జికల్గా తీయడం అనేది మయోమెక్టమీ అని అంటాము. సాధారణంగా ఇది ప్రెగ్నెన్సీ అంటే ఎవరైతే పిల్లలు పుట్టాలనుకుంటున్నారో అలాంటి పేషెంట్స్కి ఎక్కువ శాతం మయోమెక్టమీ ఆఫర్ చేయడం చూస్తుంటాము. అలాగే కొంతమందికి ఎవరైతే యూట్రస్ ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మయోమెక్టమీ ఆఫర్ చేస్తారు. ఈ నెక్స్ట్ చూస్తే కానీ హిస్టరెక్టమీ అంటే పూర్తిగా యూట్రస్ తీసేసే సర్జరీ. సో ఇది ఫైబ్రాయిడ్స్ అనేది చాలామందికి ఒకటే కాకుండా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటే 4, 5, 6 కూడా ఉండొచ్చు. సో యూట్రస్ అంతా సైజ్ పెరిగిపోయేది కూడా చూస్తుంటాము. ఇలాంటి పేషెంట్స్కి హిస్టరెక్టమీ ఆఫర్ చేస్తారు. సో హిస్టరెక్టమీ జనరల్గా యంగ్ ఏజ్లో చేస్తే అంటే 30లోనే చేస్తే దానివల్ల మనం చూసిన డేటాలో ఒక రీసెర్చ్ అమెరికాలో చేసిన రీసెర్చ్ ప్రకారం చూస్తే కానీ దాదాపు 5% వాళ్ళ లైఫ్ టైంలో గుండె జబ్బులుకి రిస్క్ పెరుగుతుందండి. ఇంకోటి యూట్రస్ని ఏ ఏజ్లో తీసేసినా ఎస్పెషలీ అబవ్ 40s తీసినప్పుడు పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అంటారు. పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అంటే పొత్తి కడుపుకి కింద భాగంలో బలహీనతనం అనేది ఆ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఆర్ వీక్నెస్ అని అంటారు. ఈ గర్భాశయం అనేది ఒక పిల్లలు పుట్టించే ఫంక్షనే కాకుండా అది మన పెల్విక్ ఫ్లోర్కి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ కూడా. సో దాంతోపాటు కొన్ని లిగమెంట్స్ అని అంటారు, దాంతోపాటు నరాలు ఉంటాయి. సో ఈ సర్జరీ చేసినప్పుడు జనరల్గా ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అంటే ఈ వీక్నెస్ కానీ అలాగే కింద కడుపు ప్రతి భాగం నుంచి స్లిప్ అవడానికి అవకాశం అనేది దాదాపు ఒక 5%, 5 times హయ్యర్ రిస్క్ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. సో ఒక స్టడీలో దాదాపు 70-80 వేల మందిని కంపేర్ చేసినప్పుడు US అండ్ యూరోప్లో చూస్తే కానీ హిస్టరెక్టమీ చేసిన వాళ్ళకి వితిన్ 5 years ఒక అప్ టు 5 times రిస్క్ ఆఫ్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి ఈ మధ్యనే బయటపడింది. ఫైబ్రాయిడ్స్ ని తొలగించే సాంప్రదాయిక సర్జరీతో ఉన్న అవస్థలన్నిటికీ ఎంబోలైజేషన్ చెక్ పెట్టేస్తోంది. కోతలు, గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా సులువుగా గర్భాశయంలో గడ్డల్ని తొలగించే ఆధునిక ఎంబోలైజేషన్ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయంలో చిన్న బఠానీ గింజంత పరిమాణం మొదలుకొని
కొన్ని కేజీల బరువుండే పుచ్చకాయంత పరిమాణం వరకు కనిపించే ఈ కణితులు నెలసరిలో చిక్కులు మొదలుకొని సంతానరాహిత్యం వరకు అనేకమైన ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇక గర్భసంచిలో గడ్డలు లేదా కణితులకు సంప్రదాయంగా చేస్తున్న చికిత్సలతో చాలా సమస్యలే ఉంటున్నాయి. చర్మంపై కోతలు, ఘాట్లు పెట్టాల్సుంటుంది. దీనికి తోడు తీవ్రమైన నొప్పిని కూడా భరించాలి. ఎక్కువగా రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అన్నింటికీ మించి రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాలి. ఇవన్నీ ఒకెత్తైతే ఈ చికిత్సా పద్ధతుల్ని తీసుకున్న తరువాత కూడా మళ్లీ గర్భసంచిలో గడ్డలు పెరిగే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక GnRH వంటి హార్మోన్ ఇంజెక్షన్స్ మూలంగా ఎముకలు గుల్లబారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ అవస్థలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టేస్తూ చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండానే గర్భసంచిలో ఉన్న గడ్డలను శాశ్వతంగా అతి తేలిగ్గా తొలగించే యూటరైన్ ఎంబోలైజేషన్ అనే అత్యాధునిక చికిత్సా విధానం ఒకటి నేడు మహిళల పాలిట వరంలా ఇటీవలే మన ముందుకొచ్చింది. బాడీలో ప్రతి అవయవంకి ఎట్లయితే రక్తనాళాల ద్వారా బ్లడ్ సప్లై వెళ్ళి దానికి ఆ న్యూట్రియంట్స్ అంది ఫంక్షన్ అవుతాయో, అలాగే ఫైబ్రాయిడ్స్కి కానీ ఈ బ్లడ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రక్తనాళాల ద్వారా వెళ్ళే బ్లడ్ సప్లైతోనే దానికి న్యూట్రియంట్స్ అవన్నీ అందుతాయి కాబట్టి దాని గ్రోత్ అండ్ సర్వైవల్ ఆ బ్లడ్ సప్లై పైన. సో ఎంబలైజేషన్ అనే పద్ధతి రక్తనాళాల ద్వారా వెళ్ళి చిన్న పైపులతో ఆ బ్లడ్ సప్లైని ఆపేయడం అనేది ఒక ఎంబలైజేషన్ అని అంటాము. ఇది దాదాపు ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. రకరకాల అవసరాలకి ఈ ప్రొసీజర్ వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కానీ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఇదే ఎంబలైజేషన్ పద్ధతిలో ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఆపడం మనం చేస్తుంటాము. ఆ ప్రాసెస్ని మనం ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాలని పూడిక చేయడం అనేది యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అని అంటారు. ఇది ఈరోజు చూస్తే కానీ అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజీ గైడ్లైన్స్లో ఎప్పుడో నుంచి ఆల్రెడీ ఒక యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ అండి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది డే కేర్ ప్రొసీజర్గా చేయొచ్చు. కొంతమందికి ఒకవేళ నొప్పి ఉంటే ఈ ప్రొసీజర్ అయిన తర్వాత వాళ్ళకి నొప్పి మేనేజ్ చేసుకోవడానికి మనం అడ్మిట్ చేస్తాం. లేకపోతే దాదాపు డే కేర్ ప్రొసీజర్గా కూడా చేయొచ్చు. అనస్థీషియా అనేది అవసరం ఉండదు. కాళ్ళల్లో నుంచి కానీ చేతి నుంచి కానీ ఒక చిన్న పిన్ హోల్తో రక్తనాళాల లోపలికి వెళ్ళి ఈ కెథీటర్స్, మైక్రో కెథీటర్స్ వాడి ఒక చిన్న శాండ్ పార్టికల్స్ లాంటివి వస్తాయండి. PVA కానీ ఎంబోస్పియస్ అని అంటాము. ఈ చిన్న శాండ్ పార్టికల్స్ లాంటి ఈ స్పియర్స్ని మనము ఫైబ్రాయిడ్ లోపలికి ఇంజెక్ట్ చేసి దానికి వెళ్ళి బ్లడ్ సప్లై బ్లాక్ చేస్తాము. బ్లడ్ సప్లై ఆగిపోయిన ఫైబ్రాయిడ్స్ ఓవర్ టైం చిన్నవి అయిపోవడం చూస్తుంటాము. దాదాపు చూస్తే కానీ సంవత్సరంకి 80% సైజ్ తగ్గిపోయే అవకాశము ఎక్కువ ఉంటుంది. మొక్క ఏపుగా పెరగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా సరఫరా అవుతుండాలి. వేర్ల నుంచి నీటి సరఫరా ఆగిపోతే మొక్క క్రమంగా వాడిపోయి చివరికి ఎండిపోతుంది. ఎంబోలైజేషన్ ప్రక్రియ కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది. ఎంబోలైజేషన్ విధానంలో గర్భాశయంలోని కణితులకి ప్రాణాధారమైన రక్తాన్ని అందకుండా చేస్తారు. కణితులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను గుర్తించి వాటి గుండా రక్తం సరఫరా కాకుండా ఆపేస్తారు. దీంతో కణితికి రక్తం అందకుండా పోతుంది. దాంతో ఫైబ్రాయిడ్ కణితి క్రమంగా ఎండిపోయి చివరకు రాలిపోతుంది. ఎంబోలైజేషన్ విధానంలో ముందుగా లోకల్ ఎనస్థీషియా ఇస్తారు. తర్వాత గజ్జెల నుంచి లేదా మణికట్టు దగ్గర నుంచి చిన్న సూదిని ధమనిలోకి అంటే ఆర్టరీలోకి గుచ్చి క్యాథెటర్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఎక్స్రే గైడెన్స్ తీసుకుంటూ ఫ్లోరోస్కోపీ సాయంతో క్యాథెటర్ని గర్భాశయంలోని రక్తనాళాల వద్దకు తీసుకెళ్తారు. ఆపై ఫైబ్రాయిడ్కి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలోకి ఎంబోలిక్ పార్టికల్స్ని ఇంజెక్ట్ చేస్తారు. దీంతో ఫైబ్రాయిడ్కి రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఫైబ్రాయిడ్స్ అన్నింటికీ ఇలాగే రక్త ప్రవాహాన్ని ఆపేస్తారు. ఫలితంగా కణితులన్నీ క్రమంగా కుచించుకుపోవడం మొదలవుతాయి. మొత్తం ఈ ప్రక్రియ అంతా గంట నుంచి గంటన్నర లోపే పూర్తయిపోతుంది. ఎంబలైజేషన్ అనేది లోకల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి మత్తు కానీ ఏం అవసరం ఉండదు. క్యాత్ ల్యాబ్ అంటే ఒక ఇమేజ్ గైడెడ్ సూట్లో ఒక బెడ్లో వాళ్ళు కాన్షియస్గానే పనుకొని ఉంటారు. ఒక లోకల్ అనస్థీషియా చేతిలో కానీ కాళ్ళలో కానీ ఇచ్చి ఒక చిన్న పిన్ హోల్తో లోపలికి వెళ్ళిన తర్వాత జనరల్గా మన రక్తనాళాల లోపల సెన్సేషన్ కానీ సెన్స్ ఫైబర్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మనం ఏమైనా చేస్తున్నామనేది వాళ్ళకి సెన్సేషన్ అనేది ఉండదు. సో పేషెంట్ కంప్లీట్గా కాన్షియస్గానే ఉంటారు. ప్రొసీజర్ ఒక 1/2 అవర్ టు 1.5 అవర్ డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ, అంటే ఫైబ్రాయిడ్ సైజ్ బట్టి కానీ లొకేషన్ బట్టి కానీ
ఆ టైం అనేది డిటర్మైన్ అవుతుంది. సక్సెస్ రేట్స్ 90% వరకు సింగిల్ ట్రీట్మెంట్లో పేషెంట్స్కి క్లినికల్ సక్సెస్ అనేది మనము అయితే ఇవ్వగలుగుతున్నాము. ఎవరికైతే కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుందో లేకపోతే కొంచెం ఫైబ్రాయిడ్ లొకేషనో కాంప్లెక్సిటీ ఉంటుందో వాళ్ళకు ఒక సెకండ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కొంతమందికి ఉండొచ్చు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. బట్ దాదాపు 90% వరకు మన సింగిల్ ట్రీట్మెంట్లో ట్రీట్ చేయగలుగుతున్నాము. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి సక్సెస్ అనేది. ఫైబ్రాయిడ్ లొకేషన్ అనేది చూస్తాము. అది బర్త్ కెనల్కి ఆనుకొని ఉందా, లేకపోతే మజిల్ లోపల ఉందా, లేకపోతే గర్భాశయం బయటికి వెళ్తుందా, సబ్ సీరోసల్ అని అంటాం, బయటికి వెళ్తే. మజిల్లో ఉంటే ఇంట్రామ్యూరల్ అంటాము. లేకపోతే క్యావిటీకి ఆనుకొని ఉండి ఆ క్యావిటీ పైన ప్రెస్ చేస్తుంటే సబ్మ్యూకోజల్ అంటాము. క్యావిటీ పైన ప్రెస్ చేస్తుంటే దానికి సంబంధించిన ఈ ప్రొసీజర్తో కొంచెం కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతమందికి ఈ ప్రొసీజర్ ఆఫర్ చేయము. బట్ ఆ రిస్క్స్ అనేది జనరల్గా మేనేజబుల్ రిస్క్స్. కోత లేకుండా సులువుగా ఫైబ్రాయిడ్స్ని తొలగించే ఆధునిక విధానం ఎంబోలైజేషన్కు కొన్ని పరిమితులు ఉన్నాయి. లెక్కకు మిక్కిలి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ ఆనవాళ్లు కనిపిస్తున్నప్పుడు ఎంబోలైజేషన్ విధానం సరికాదంటారు డాక్టర్లు. ఎంబోలైజేషన్ చికిత్సకు ఉన్న పరిమితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్స్ని తొలగించే ఎంబోలైజేషన్ విధానంలో కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. వారంలోపే పూర్తిగా కోలుకునే అవకాశమూ ఉంది. అయితే ఎంబోలైజేషన్ చికిత్స తీసుకున్న తరువాత 2-3 రోజుల పాటు కొద్దిగా నొప్పి, జ్వరం ఉండొచ్చు. ఇవి కూడా త్వరగానే తగ్గిపోతాయి. అయితే అండాశయాల నుంచి అండాల సరఫరా తగ్గడం వల్ల అరుదుగా కొంతమంది మహిళల్లో ఋతుచక్రం పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. చికిత్స తీసుకున్నాక 3-6 నెలల కాలంలో ఫైబ్రాయిడ్స్ చాలా వరకు కుచించుకుపోతాయి. ఇక ఎంబోలైజేషన్ చికిత్స తరువాత 1 నెల రోజుల వరకు కఠినమైన వ్యాయామాలకు, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఇక గర్భంతో ఉన్నప్పుడు, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లున్నప్పుడు, గర్భాశయంలో క్యాన్సర్ ఆనవాళ్లు కనిపిస్తున్నప్పుడు, సంతానం కోసం IVF వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల్ని ప్రయత్నిస్తున్నప్పుడు, అధిక మొత్తంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎంబోలైజేషన్ విధానం అంత అనువుగా ఉండదు అని చెబుతారు నిపుణులు. రిజల్ట్స్ అనేది దాదాపు మనం చూస్తే కానీ 90% మందికి మనము సింగిల్ ట్రీట్మెంట్లోనే కంప్లీట్ ఇన్ఫాక్షన్ అంటే చాలా వరకు ఫైబ్రాయిడ్లో బ్లడ్ సప్లై ఆపేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. 30లో ఉండే ఉమెన్కి చూస్తే జనరల్గా 30sలో ఉండే ఉమెన్కి మనం ఒక ఫైబ్రాయిడ్ ట్రీట్ చేసినా మళ్ళీ కొత్త ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ లైఫ్ టైంలో 30sలో ఎంబోలైజేషన్ చేయించుకున్న మళ్ళీ ఫ్యూచర్లో కొత్త ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళకి మళ్ళీ అవసరమైతే ఇంకొక ట్రీట్మెంట్ సర్జికల్ ఆర్ ఎంబోలైజేషన్ మళ్ళీ ఎప్పుడైనా ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సి ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ అలాగే 40లో పైన కానీ చూస్తే ఎవరైతే ఉమెన్ అబవ్ 40 years ఉంటారో జనరల్గా వాళ్ళకి సింగిల్ ట్రీట్మెంట్తోనే మనం దాదాపు ఇది క్యూర్ చేయగలుగుతాము. ఒక 10% ఆఫ్ ద పేషెంట్స్కి ఎప్పుడైనా సెకండ్ ట్రీట్మెంట్ అంటే ఫైబ్రాయిడ్ పూర్తిగా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అవ్వనప్పుడు సెకండ్ ట్రీట్మెంట్ అనేది అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకోటి వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ అంటే ఎవరైతే ఈ ప్రొసీజర్ తర్వాత పిల్లలు పుట్టించుకోవాలనుకుంటున్నారో అలాంటి పేషెంట్స్కి డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంబోలైజేషనా లేకపోతే మయోమెక్టమీయా ఇది ఒక కంబైన్డ్ డిస్కషన్ అండ్ ఒక గైనకాలజిస్టు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కూడా చూసి డిసిషన్ తీసుకునే ఒక నీడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మనం చూస్తే ప్రాక్టీస్లో ఎక్కువగా ఎవరైతే ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మయోమెక్టమీనే ఫస్ట్ ఆప్షన్గా ఆఫర్ చేయడం అనేది ఇప్పుడు కామన్ క్లినికల్ ప్రాక్టీస్గా మనం చూస్తుంటాము. అట్లని ఎంబోలైజేషన్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టరు అనేది ప్రూవెన్ థింగ్ కాదు. బట్ మయోమెక్టమీతో కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడానికి అనేది ఈరోజు మనం ఒక క్లినికల్ డిసిషన్గా చూస్తున్నాము. అల్టిమేట్లీ ఉమెన్ డిసిషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి అబ్సల్యూట్గా అంటే వాళ్ళకి సర్జరీ వద్దు, నాకు మినిమల్ ఇన్వేసివ్ ట్రీట్మెంటే కావాలి అనుకున్నప్పుడు ఎంబోలైజేషన్ కూడా ఆఫర్ చేయడం అయితే మనము చేస్తాము ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళకి. ఎంబోలైజేషన్ ప్రక్రియను గర్భసంచి తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్కి ఒక చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. సర్జరీ అంటే భయపడే మహిళలకి సంప్రదాయ చికిత్సలతో వచ్చే సమస్యలను తట్టుకోవడం కష్టమని భావించేవాళ్లకి
ఎంబోలైజేషన్ చికిత్స చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు, కణితుల మూలంగా నెలసరి ఎక్కువ రోజులవుతున్నప్పుడు, తరచూ పొత్తికడుపులో నొప్పి వేధిస్తున్నప్పుడు ఎంబోలైజేషన్ చికిత్స తీసుకోవడం మేలు. ఇక గర్భసంచిలో గడ్డలున్నాయని తెలిసినప్పుడు అనవసరంగా ఆందోళన చెందకూడదు. కణితుల పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉన్నప్పుడు వాటిని అలాగే వదిలేయడం మేలు. శరీరంలో హార్మోన్ల సమతూకాన్ని కాపాడుకుంటూ బరువును అదుపులో ఉంచుకుంటే గర్భాశయంలో కణితుల బెడదను చాలా వరకు నివారించుకోవచ్చు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్తో బాధపడే వారికి, ముఖ్యంగా సర్జరీ అంటే భయపడే వారికి ఎంబోలైజేషన్ విధానం ఒక వరమనే చెప్పుకోవాలి. సంప్రదాయిక సర్జరీతో ఉన్న చిక్కులేవి ఈ విధానంలో ఉండవు. అయితే ఫైబ్రాయిడ్స్ పరిమాణము మరీ పెద్దగా ఉన్నప్పుడు, అధిక మొత్తంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎంబోలైజేషన్ కంటే లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీకి వెళ్లడం మేలు.